హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి మాస్ మసాలా వంటలు. ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను ఇంకొక కొత్త రెసిపీతో. అదే అండి, పిల్లలు ఎంతో ఇష్టంగా కావాలి అని కోరుకునే స్నాక్ ఐటమ్ అదేనండి, ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూసేద్దాం మనం ఇవాళ. మీ పిల్లలు స్కూల్ నుంచి రాగాలే మమ్మీ ఆకలేస్తుంది, నాకేమన్నా స్నాక్స్ చేసి పెట్టు అంటే కనుక కొత్తగా వెరైటీగా ఉంటుంది ఈ స్నాక్ ఐటమ్ అనేది. మీ పిల్లలు చాలా ఇష్టపడతారు, ఎంతో ఇష్టంగా తినేస్తారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక రెండు బంగాళదుంపలు తీసుకోండి, ఇలా చూపించిన విధంగా. వాటిని పీల్ తీసేసుకోవాలి. ఇవాళ మా పాప కూడా మమ్మీ నేను కూడా చూస్తాను ఎలా చేయాలో, నాకు కూడా చూపించు అంటే ఇక మా అమ్మాయి గోలబడలేక మా అమ్మాయిని కూడా పక్కన బండెక్కిచ్చేసాను అలాగా. సో బంగాళదుంపలు అనేవి అలా పీల్ తీసేసుకోవాలండి. బంగాళదుంపలు పీల్ వేసేసుకున్న బంగాళదుంపల్ని శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్. సో అలా పీల్ తీసేసుకున్నాను చూడండి చక్కగా. సో వాటిని శుభ్రంగా అలా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న వాటిని ముక్కలు కోసేసుకోవాలి. ఓ పక్కన మా అమ్మాయి అల్లరి చూస్తున్నారా మీరు, ఏ రకాన్ని అల్లరి చేస్తుందో. పిల్లలంటే అంతేనండి, వాళ్ళ కోసం ఎప్పటికప్పుడు కొత్తగా మనం చేస్తూ ఉండాలి. చూడండి, బంగాళదుంపలు అనేవి అంత దళసరిగా కోసుకోవాలి మనం ముక్కలు అనేవి. ఎందుకంటే ముక్క అనేది వేగాక చక్కగా చిన్నగా అయిపోతుంది కాబట్టి ఆ మాత్రం మందం ఉండాలి. సో అలా మందంగా చేసుకొని వాటిని సన్నగా బారుగా ఇలా చూపించిన విధంగా ముక్కలు కోసేసుకోవాలి. అలా 2 బంగాళదుంప ముక్కల్ని మొత్తం బారుగా ముక్కలు కోసేసి పక్కన పెట్టుకోండి ఫస్ట్. మా అమ్మాయి చూడండి, ఫస్ట్ టైం ఓ మమ్మీ నేను కూడా వచ్చేస్తున్నాను నీ వీడియోస్లోకి అని చెప్పి గోలగోల చేసేస్తుంది. సో అలా చూపించిన విధంగా 2 బంగాళదుంపల్ని ముక్కలు చేసేసుకోండి, బారు ముక్కలు. కట్టర్స్ ఉంటే కనుక మీకు కట్టర్లో కూడా వేసుకోవచ్చండి. కట్టర్లో వేసినా బారు ముక్కలుగా వచ్చేస్తుంది. చూడండి, అలా బారు ముక్కలు కోసేసి పెట్టుకున్నాను. 2 బంగాళదుంపలకే మీకు చాలా ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేస్తాయి. సో అవి కోసి పెట్టుకున్న తర్వాత బియ్యపిండి తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను ఖచ్చితంగా 3 స్పూన్లు బియ్యపిండి తీసుకోండి, ఎక్కువ వద్దు. అది పళ్ళల్లో అలా వేసేసుకొని వాటి మీద ఆలు అనేది కోసి పెట్టుకున్న బంగాళదుంపలు అనేవి వేసేసేయండి. ఇప్పుడు చూడండి, సాల్ట్ తీసుకున్నాను నేను. మా అమ్మాయి చూడండి, నేను కూడా వేస్తానమ్మా అంటుంది. అందుకని సరేనమ్మా నీ ముచ్చట ఎందుకు కాదనాలి మా అమ్మాయికి కూడా ఇచ్చేసాను. సో మా అమ్మాయి కూడా ఒక చెయ్యేసేసింది, నా వంటలో హెల్ప్ చేసేసింది. సో అలా కలిపి పెట్టుకోవాలి. సాల్ట్ అనేది ఒక 1/2 స్పూనే వాడాలి ఫ్రెండ్స్. 1/2 స్పూన్ సాల్ట్ వాడేసిన తర్వాత మొత్తం చక్కగా అలా చేత్తో కలిపేసుకోవాలి. ఇంకో పక్క ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని చూడండి, ఆయిల్ అనేది అలా పోసి పెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం చూడండి ఎలా ఉందో. సో ఆయిల్ అనేది హీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం ఇందులోకి వేసుకుందాము. ఇందులో మీరు గమనించినట్టయితే నేను బంగాళదుంప ముక్కల్లోకి ఒక్క చుక్క వాటర్ అనేది కూడా యాడ్ చేయలేదు. ఆ బియ్యపిండి కూడా ఎందుకు కలిపాను అంటే, ఈ బంగాళదుంపల్లో ఉండే తడి అనేది ఆ పొడి బియ్యపిండి పీల్చుకొని మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట బంగాళదుంప అనేది వేగాక. సో అందుకని చక్కగా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చి చక్కగా టేస్ట్ బాగుంటుంది. సో అందుకని అలా యాడ్ చేశాను. ఇప్పుడు మనం నూనెలో వేయగానే వెంటనే తిప్పేయకూడదు. ఒక 2 నిమిషాలు సన్నసెగ మీద అలా ఉంచి, మీడియం ఫ్లేమ్ మీద అలా ఉంచి 2 నిమిషాలు ఆగాక కొంచెంగా తిప్పుకోవాలి. ఈ 2 నిమిషాలు ఆగాక కొంచెం తిప్పాక ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని మీరు దగ్గరే నుంచోండి. ఒక 2 మినిట్స్కి ఇది ఇలా వచ్చేస్తుంది చూడండి. ఒక పక్క కాలేసి అలా వస్తుంది. సో ఇవనేవి ఒక గరిటెతో తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి మీరు. ఇదేంటి అయిపోయినాయి ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంతేనా, ఇలా ఉన్నాయి ఏంటి అనుకోవద్దు. ఇది పార్ట్ 1 మాత్రమే పుష్ప, పార్ట్ 2 ఉంది, వెయిట్ చేయండి. సో ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం అనమాట. ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను. బౌల్లోకి తీసేసి పెట్టుకున్నాం కదా. బౌల్లోకి ఎందుకు తీసుకున్నాము అంటే కనుక, ఏవైనా సరే డీప్ ఫ్రై చేసేటప్పుడు అది అలా అతుక్కుంటూ వస్తాయి అన్నమాట, డీప్ ఫ్రై చేసిన ముక్కలు. సో అలా అతుక్కున్న ముక్కల్ని విడివిడిగా చేసేసుకొని ఒక 1 మినిట్ ఉంచి అప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిద్ది కొంచెం, మళ్ళీ అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇదే పార్ట్ 2. సో అలా యాడ్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని స్టవ్ దగ్గరే ఉండి మీరు జస్ట్ లైట్గా అలా తిప్పుతా ఒక 1 or 2 మినిట్స్ వదిలేయండి. 1 or 2 మినిట్స్ కల్లా మీకు వాహ్ అన్నట్టు వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎలా వచ్చేసినాయో. దగ్గరే ఉండాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. వెళ్ళి వాటర్ తెచ్చుకుంటాను, వెళ్ళి కచప్ తెచ్చుకుంటాను అని వెళ్ళారంటే ఫ్రెంచ్ ఫ్రైస్ బొగ్గు ఫ్రైస్ అవుతాయి. మీ ఇష్టం చెప్తున్నాను ముందుగానే. దగ్గరే ఉంటే చూసారా ఎంత గోల్డెన్ బ్రౌన్లో, ఆహా ఇప్పుడే నోట్లో వేసేసుకుందాం అన్నట్టు ఎంత చక్కగా ఉన్నాయో.
ఒక టిష్యూ పేపర్ తీసుకొని అలా ప్లేట్లో పెట్టుకొని ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఆ ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. టిష్యూ అనేది ఎక్స్ట్రా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది. సో ఎంతో ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు మనం. ఈ విధంగా చూడండి, చూస్తుంటేనే నాకైతే తినేసేద్దాం అన్నంత టెంప్టింగ్గా ఉంది. మీకు ఎలా ఉందో కానీ మర్చిపోకుండా కమెంట్ చేయండి నాకు ఎలా ఉంది అనేది, మీరు ట్రై చేశారా లేదా అనేది. తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో చూడండి, రెండో వాయి కూడా అయిపోయింది. మొత్తం వేసేసుకున్నాను. ఇవి కనుక మా ఆయన ముందు పెట్టేస్తే నాకు ఒక్కడి కూడా ఇకుండా తినేస్తాడు. సో అంత బాగున్నాయి అన్నమాట, మీరు చెప్తే నమ్మరు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో అయితే ఫొటోస్ని కూడా వీలైతే ఫొటోస్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే, చేసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి సజెస్ట్ చేయండి తప్పకుండా. చూడండి ఎలా కాలిపోతుంది. ఒకటి పట్టుకొని మీకు చూపిద్దాం అంటేనే కాలిపోతుంది, అంత వేడివేడిగా ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా ఉందో, ఎంత షేప్ కూడా ఎంత చక్కగా వచ్చిందో చూడండి. చేత్తో నేను చేశాను, జనరల్ చాకుతో కోసి చేశాను ముక్కలు, అయినా కూడా ఎంత క్రిస్పీగా, ఎంత సన్నగా, ఎంత చక్కగా వచ్చినాయో చూడండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయి చూసారా. దాని మీద అలా టొమాటో కచప్ వేసి అలా నోట్లో పెట్టేసుకుంటే ఆహా నువ్వు వెళ్ళు నేను వస్తాను అని అంటాయి అనమాట, ఎన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా కానీ. చూడండి, మా పాపకు టేస్ట్ చూపిస్తున్నాను నేను, ఎలా ఉందో ఇప్పుడు చెప్పిద్ది. అదిగో చూడండి, సూపర్ అంట. ఆమెకి తినేది ఏంటో కూడా చూసే తీరిక లేకుండా ఫోన్ చూసుకుంటుంది. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.